సోన్మార్గ్ ద్వారా 0 పాయింట్‌కి బయలుదేరుతున్న ఈ ప్లేస్. ఇది చాలా న్యాచురల్ పరిస్థితుల్లో చాలా బాగా చూడడానికి కొండలు, నీలి ఆకాశము, పచ్చని కార్పెట్లు పరిచినట్లు మంచి స్థలం ఇది. ఇది ఎక్కడంటే సోనామార్గ్ అని చెప్పి శ్రీనగర్ నుంచి కొంచెం దూరం తర్వాత 0 పాయింట్ వరకు వెళ్ళే దారి మార్గం గుండా సింధు రివర్ పరవళ్ళు తొక్కుతున్న ఈ కొండ ప్రాంతంలో చాలా మటుకు నేచర్కి దగ్గరగా ఉండడం మూలాన ఆ పచ్చదనము, ఆ జలపాతాలు, చిన్ని చిన్ని జలపాతాలు, ఆ నీళ్ల పరవళ్ళు, సింధు నది పరవళ్ళు తొక్కుతుండడము చూడడానికి చాలా బాగుంది. అసలు ఆ పైన్ తోటలు ఫుల్ అడుగడుగున ఆ తోటల యొక్క విస్తీర్ణత, చాలా చల్లటి నీళ్లు, గాలి ఎంత టెంపరేచర్ 27 degrees ఉన్నా కూడా ఆ చల్లని గాలి వీచడం వల్ల చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. కొండలు, ఆ కొండల మీద మంచు కార్పెట్లు చూడడానికి బాగుంది. అక్కడ కనిపిస్తుంది మధ్యలో ఆ బాల్తాల్ అంటారు. ఆ మధ్యలో టెంట్లుగా కలర్గా దాన్ని బాల్తాల్ అంటారు. దీని దగ్గర 0 పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ఇది 0 పాయింట్ అని ఎందుకు అంటారో చెప్తాను. యాక్చువల్గా ఇక్కడ అడుగడుగున రాళ్ళు, రప్పలు మారిపోతూ ఉంటాయి. కొన్ని జాగాలో చెక్క పేళ్ళు లాగా, కొన్ని జాగాలో మట్టి లాగా, సున్నపు రాళ్ళు లాగా ఉంటాయి. వర్షాల వల్ల, ఈ కొండ మంచు ప్రాంతాల వల్ల అలా ఉంది. మేము అక్కడ 0 పాయింట్ దగ్గర నిలబడం. అక్కడ జోజిలా అంటారు ఆ ప్రాంతాన్ని. జోజిలా ఇది వచ్చి లాస్ట్ పాయింట్, లదాఖ్ బార్డర్ దాకా వెళుతుంది రోడ్డు. సోనామార్గ్ అంటారు దీని. చివరికి వెళితే అక్కడ సోనామార్గ్ ద్వారా లదాఖ్ బార్డర్, అంటే మన దీనికి పాకిస్తాను ఇండియా చివరి బార్డరు. అక్కడ ఒక 0 పాయింట్ అని కనిపిస్తుంది. ఆ వాటర్ పరవళ్ళు దుక్కుతున్న వాటర్ మంచు కొండలే 0 పాయింట్ అంటారు. 0 పాయింట్ అనడానికి కారణం ఏంటంటే లదాఖ్ బార్డరు, ఇండియా బార్డరు అక్కడితో లదాఖ్ స్టార్ట్ అవుతుంది, ఇండియా ఎండ్ అవుతుంది, కాబట్టి దాన్ని 0 పాయింట్ అని చెప్తారు. ఇదే అది. ఆ పాయింట్ దగ్గర మంచిగా జలపాతాలు ఉంది, మంచు ఐస్ గడ్డ కట్టుంది. సో దాని మీద చాలా మటుకు స్కేటింగ్లు చేస్తున్నారు అందరూ. ఇక్కడ మంచు గడ్డలు బాగా కార్పెట్ లాగా పరిచి ఉంటుంది. అవి కారుతున్న నీరు. అది పైనుంచి వచ్చే జలపాతాలు కాకుండా కిందంతా గడ్డలు కట్టిన ఐస్లు, అవి కరుగుతూనే ఉంటుంది. మా వారు, నేను ఆ గ్లేషియర్స్ ద్వారా నిల్చుకున్న ఫోటోలు నిజంగా చాలా అద్భుతమైన సీను. అక్కడ మంచి ఛాయ్ ఆర్డర్ ఇచ్చి ఛాయ్ తాగాము. అక్కడ ప్రతి ఒక్కళ్ళు గరం ఛాయ్, చల్లని వాతావరణంలో ఉన్నాము. ఇక్కడ జోజిలా అని ఒక పాయింట్ పెట్టారు. అక్కడ ఈ వెళ్ళే మార్గంలో సోనామార్గ్ లోపల ఉంది. వెళ్తున్న దారిలో ఈ కొండలు, గుట్టలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం సుమారు 3000 అడుగులు ఎత్తున్నాము సముద్రం మట్టం నుంచి. పైన్ ట్రీసు, ఆ సింధు నది ప్రవాహము చూస్తుంటే చాలా బాగుంది. అక్కడక్కడ కార్పెట్లు పరిచినట్లు ఐస్ గుట్టలు. అమర్నాథ్కి చేరడానికి ఇంకా 300 kilometers దూరంలో ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.